న్యూస్ ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై తెలుగు రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వైలెట్ కలర్ స్కెచ్ పెన్ తో ఇవ్వాలి. మూడోది మీకు తెలుగులో కానీ లేకపోతే ఇంగ్లీష్ వర్డ్ 1 లేకపోతే రోమన్ 1 అలాగా రాసుకొని రాయాలి మాత్రమే. ఈ వర్డ్స్ లో మీరు రాస్తే ONE అది చల్లదు. యూ హ్యావ్ టు రైట్ ఓన్లీ 1. సో అది దానికి ఒక ఫ్లెక్సీస్ మేము తయారు చేసి ప్రతి పోలింగ్ స్టేషన్లో ఎంట్రన్స్ ముందు పెట్టాము. ప్రతి ఒక్క ఓటరు ఆ ఫ్లెక్సీని చూసి ఏం వాళ్ళు చేసుకోవచ్చు, ఏం చేయకూడదు, డూస్ అండ్ డోంట్స్ అది పూర్తిగా అక్కడ రాశాము. అది పూర్తిగా మీరు చదవాలి. చదివిన తర్వాత పోలింగ్ స్టేషన్ లోపలికి వెళ్ళి మీ ఐడెంటిఫికేషన్ కార్డు చూపించాలి. ఐడి కార్డ్ చూపించడానికి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ నిర్ధారించారు. ఉదాహరణగా మీకు ఓటర్ ఐడి కార్డు ఉంటే ఓటర్ ఐడి కార్డు చూపించండి. అది మీ దగ్గర లేకపోతే మీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేకపోతే ఆధార్ కార్డు కానీ లేకపోతే పాన్ కార్డు కానీ లేకపోతే మీ ఏదైనా సర్వీస్ కార్డు ఉంటే సర్వీస్ కార్డు కానీ, ఈవెన్ గ్రాడ్యుయేట్స్ దగ్గర డిగ్రీ సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్స్ కూడా మీరు చూపించవచ్చు. అది చూపిస్తే కూడా మీకు మీరు ఐడెంటిఫై అవుతారు. మీ ఫోటో మాకు ఎలక్టోరల్ రోల్లో ఉంది కాబట్టి ఎవరైనా ఎలక్టోరల్ రోల్లో వేరే వాళ్ళు ఉంటారు, వేరే వాళ్ళు ఓటు వేయడానికి వెళ్తారు, అప్పుడు మేము అరెస్ట్ చేయిస్తాము. ఎందుకంటే ఎలక్టోరల్ రోల్లో మా దగ్గర ఫోటో ఉంటుంది. ఆ ఫోటోని చూసి మనిషిని ఐడెంటిఫై చేస్తాం. కాబట్టి ఎవరికైనా ఓటు హక్కు ఉంది వాళ్ళు మాత్రమే వెళ్ళాలి, వేరే వాళ్ళు అసలు వెళ్ళకూడదు. అదే మాదిరిగా కొంతమంది నాకు ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు, మేము గత 2 ఎన్నికల్లో ఓటు వేశాము, ఇప్పుడు ఓటర్ జాబితాలో మా పేరు లేదు. ప్రస్తుతంగా ఉన్న ఓటర్ జాబితా దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6,63,700 మంది ఇప్పుడు ఓటర్గా ఉన్నారు. వీళ్ళు అందరూ కొత్తగా అప్లై చేశారు. అదే మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో కూడా సుమారు 24,000 మంది ఓటర్ లిస్టులో ఉన్నారు. వాళ్ళు కూడా కొత్తగా అప్లై చేశారు. సుప్రీంకోర్టు నుంచి ఒక తీర్పు వచ్చింది. దాని ప్రకారంగా గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ కానీ కొత్తగా రోల్ చేయవలసిందిగా ఉంటుంది. అంచేత పాత రోల్లో మీ పేరు ఉన్నప్పుడు కూడా అది పనికిరాదు. కొత్త రోల్కి అప్లై చేయమని మీకు మీడియా ద్వారా కానీ లేకపోతే మా ఆఫీస్ ద్వారా కానీ లేకపోతే మా బూత్ లెవెల్ ఆఫీసర్ ద్వారా కానీ మీకు చెప్తే ఉంటున్నాము. ఎవరైనా గ్రాడ్యుయేట్స్ 3 ఇయర్స్ ముందు గ్రాడ్యుయేషన్ చేశారు లేకపోతే టీచర్గా 3 ఇయర్స్ అనుభవం ఉంది, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైనా అప్లై చేశారు వాళ్ళు 6,63,000 ఆంధ్రప్రదేశ్లో, 24,000 తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ పేరు నమోదైంది. పాత రోల్లో ఏదైనా పేరు ఉండేది మేము ఓటు వేశాము, అది ఇప్పుడు పనికిరాదు. అదేవిధంగా పోలింగ్ స్టేషన్ లోపలికి మీరు ఏమి తీసుకో మొబైల్ ఫోన్ ముఖ్యంగా, బికాజ్ ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఫోన్ ఉంటుంది. ఆ మొబైల్ ఫోన్ మీరు మీ ఇంట్లోనే పెట్టుకోవాలి లేకపోతే మీ వెహికల్లోనే పెట్టుకోవాలి. ఎస్టర్డే 6 గంటల నుంచి ఆల్ ద లీకర్ షాప్స్ కానీ లేకపోతే క్యాంపెయిన్ కానీ ప్రతి పొలిటికల్ పార్టీస్ వాళ్ళు క్యాంపెయినింగ్ చేశారు. అది కూడా ఇప్పుడు ఆఫ్ చేయడం జరిగింది. రేపు 6 గంటల వరకు అది ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఇలాంటి యాక్టివిటీస్లో ఇండల్జ్ అవుతారు వాళ్ళ గురించి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్ ఉంది, ప్రతి జిల్లాలో అబ్జర్వర్స్ ఉన్నారు. అదే మాదిరిగా ఫ్లాగింగ్ స్క్వాడ్స్ కూడా ఉన్నాయి. ఎక్కడైనా మీకు ఎలాంటి సంఘటన అది మీ దృష్టిలో అయితే తప్పనిసరిగా మా వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు ఇంకా ఒకటి, చాలా మంది చెప్తున్నారు మేము ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నాము, మాకు 1, 2, 3 రాయడం రాదు, లేకపోతే మాకు కల్పించడం లేదు. అలాంటి వాళ్ళు
ప్రిజైడింగ్ ఆఫీసర్ కి వాళ్ళు సర్టిఫికేట్ చూపించి ఆయన ఫిజికల్ గా చూస్తారు. ప్రిజైడింగ్ ఆఫీసర్ అంటే ప్రతి పోలింగ్ స్టేషన్ లో ఒక ఆఫీసర్ ఉంటారు, ప్రిజైడింగ్ ఆఫీసర్. ఆయన పూర్తిగా సంతృప్తిగా నిర్ధారించి అసలైన ఆయనకి కంపెనీయన్ కావాలి. ఎందుకంటే గుడ్డివాడు ఉన్నారు, అది కనిపించడం లేదు, లేకపోతే చేయి పని చేయటం లేదు, రాయడం రాదు, అలాంటి ఓన్లీ ద ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ మాత్రమే, మిగతా వాళ్ళు కాదు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ మాత్రమే ప్రిజైడింగ్ ఆఫీసర్ సాటిస్ఫై అయితే వాళ్ళు కంపెనీని తీసుకోవచ్చు. ఆ ఆర్డర్స్ కూడా ఈరోజు కమిషన్ నుంచి వచ్చినాయి. ఆ ఆర్డర్స్ కూడా అందరికీ ఇప్పుడు పంపించాము. అదే మాదిరిగా స్టేట్ గవర్నమెంట్లో పనిచేస్తున్న వాళ్ళు, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్లో కానీ, లేకపోతే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కానీ వేరే అండర్టేకింగ్స్లో కానీ పనిచేస్తున్న వాళ్ళకి స్పెషల్ కేజువల్ లీవ్ ఇవ్వడం జరుగుతుంది ఓటర్గా అయితే. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో పనిచేస్తున్న వాళ్ళకి కూడా ఆ ప్రైవేట్ యాజమాన్యం మేనేజ్మెంట్. ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై తెలుగు రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారి బన్వర్లాల్ మాట్లాడారు. ఇప్పటి వరకు లైవ్